ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లతో మా ఎంబీఏ విభాగంలో స్టూడెంట్స్ ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యతను మెరుగుపరిచే దిశగా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ మరియు మానసిక ఉల్లాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును. స్టూడెంట్స్ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రధాన దిశగా ఇంటర్న్‌షిప్ కోర్సులు మరియు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ను ప్రమోట్ చేస్తూ విద్యార్థులను ప్రముఖ కంపెనీలతో ఎంఓయూఎస్ మరియు ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించబడును. తద్వారా మా స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో మహానాడు కార్యక్రమం నిర్వర్తిస్తుంటుంది. అలాగే ఈ ఏడాది కూడా ఈ నెలలోనే 27, 28, 29 3 రోజులు కడప జిల్లాలో కడప గడ్డ పైన ఆ కడపకు సమీపంలో ఉన్న ఒక చిన్న కుగ్రామం దాదాపుగా 125 ఎకరాల స్థలంలో రాష్ట్ర స్థాయిలో టీడీపీ మహానాడు నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతాయి. మరి టీడీపీ మహానాడులో రాష్ట్ర స్థాయిలో టీడీపీలో చాలా సంస్థాగతంగా కూడా కీలకమైన అడుగులు వేయడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మహానాడు ఒక ప్రత్యేకతగా కనిపించే అవకాశం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం టీడీపీకి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. మరి ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మరి 2 బాధ్యతలు నిర్వర్తించాలంటే వయస్సు రీత్యా కొన్ని బాధ్యతల్ని నారా లోకేష్ గారికి అప్పచెప్పేలా కూడా పార్టీ ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పార్టీ పరంగా నారా లోకేష్ గారు. మరి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ విధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ లేకపోతే పార్టీలో మరింత జోష్ నింపేలా ఏ విధంగా పనిచేయాలి అనే దాని మీద నారా లోకేష్ గారికి కూడా రేపంటే ఈ నెలాఖరు జరిగే మహానాడులో కీలక బాధ్యతలు అప్పచెప్తారని కూడా మనకు అందుతున్న సమాచారం. మరి జాతీయ అధ్యక్షులకి అయితే చంద్రబాబు నాయుడు గారే ఉంటారనేది ఒక క్లారిటీ ఉంది. మరి నారా లోకేష్ గారికి ఏ పదవి ఇస్తారు టీడీపీలో అనేది చర్చ నడుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి లోకేష్ గారు ప్రస్తుతం జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, చంద్రబాబు గారు అధ్యక్షులుగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు. మరి నారా లోకేష్ గారిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి పరిమితం చేసేలా ఆంధ్రప్రదేశ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటా లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటా, ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఒక కీలకమైన బాధ్యతలు అయితే టీడీపీలో నారా లోకేష్ గారికి అప్పచెప్పేలా కూడా పార్టీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తూ మహానాడు వేదికగా చేయాలనేది సంకల్పంగా ఆ పార్టీ కనిపిస్తుంది. మరి గోదావరి జిల్లాల నుంచి కూడా ఈసారి తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో కీలకమైన వ్యక్తులకి కీలక బాధ్యతలు అప్పచెప్పే విధంగా కూడా ఆ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి గోదావరి జిల్లాకు సంబంధించిన మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన ఆళ్ల నాని గారికి కూడా ఈ 3 రోజుల పాటు జరిగే మహానాడులో మరి ఆళ్ల నాని గారు కూడా పాల్గొంటారని కూడా ఒక సమాచారం ఉంది. మరి ఈ 3 రోజుల మహానాడు అయిన తర్వాత జూన్ 1st వీక్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో మరి కీలకమైన మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర స్థాయిలో అనేక ప్రాంతాల నుండి సామాజిక వర్గాల వారికి అంచనాలు వేస్తూ మరి నారా లోకేష్ గారు మహానాడులో మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనేది ఈ రెండిట్లో ఏదైతే ఒకటైతే కన్ఫర్మ్, దాంట్లో నో డౌట్. ఖచ్చితంగా ఈ 2 పదవులు ఒక పదవి అయితే మరి మహానాడులో నారా లోకేష్ గారికి అప్పచెప్పే అవకాశం ఖచ్చితంగా 100కి 150% కనిపిస్తుంది. మరి ఒకవేళ నారా లోకేష్ గారు రాష్ట్ర టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంటో లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయితే రాష్ట్ర స్థాయిలో నారా లోకేష్ గారికి ఒక టీము, ఒక కోటరీని రెడీ చేసుకుంటున్నాడు ఆల్రెడీ. రాష్ట్ర స్థాయిలో పార్టీ పరంగా సామాజిక వర్గాల వారీగా కోటరీ ఉండాలి. ఆ కోటరీలో సీనియర్ నాయకులు ఉండాలి, మాజీ మంత్రులు ఉండాలి, మాజీ ఎమ్మెల్యేలు ఉండాలి, సీనియర్ నాయకులు కూడా ఉండాలని కూడా నారా లోకేష్ గారు భావిస్తున్నారు. మరి ఆ నారా లోకేష్ గారు ఒకవేళ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటో ఈ నెలాఖరులో ఈ మహానాడులో అది కన్ఫర్మ్ అయితే రాష్ట్ర టీడీపీ కమిటీలోకి ఏలూరు జిల్లా నుండి మరి ఆళ్ల నాని గారు టీడీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఇటీవల మరి ఆళ్ల నాని గారిని నారా లోకేష్ గారి టీంలోనే రాష్ట్ర స్థాయిలో టీడీపీలో ఒక కీలకమైన బాధ్యతలు, పార్టీ బాధ్యతలు
అప్పచెప్తారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి దాదాపుగా క్లారిటీ వచ్చినట్టుంది. మరి నారా లోకేష్ గారు తన కోటరీని పార్టీ పరంగాను ప్రభుత్వ పరంగాను ఒక సైమల్టేనియస్గా ప్రత్యామ్నాయంగా ఆయనకంటే ఒక లీడర్షిప్లో ఒక నాయకులు తయారు చేసుకుంటున్నారు. జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా రాకామంలోని ఆలా నాని గారిని కూడా నారా లోకేష్ గారి టీంలోనే వన్ ఆఫ్ ది మెంబర్గానే పెట్టుకుంటూ మరి ఆయనకి కూడా రాష్ట్రాల్లో టీడీపీ బాధ్యతలు, మరి అది ఏ బాధ్యతలు అప్పచెప్తారు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంటా, ప్రధాన కార్యదర్శి, అది ఇంకేమైనా బాధ్యతలు నారా లోకేష్ గారి టీంలో బాధ్యతలు అంటే ఖచ్చితంగా చాలా వాల్యుబుల్గానే ఉంటాయి. మరి ఆ పార్టీకి మరి రేపు లోకేష్ గారే భవిష్యత్తు రాజకీయాల కీలక నాయకుడు కాబట్టి మరి ఆ పార్టీలో పదవి వస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ పదవికి ఒక వన్ని తెచ్చేలా ఆ తెచ్చే నాయకుల్ని ఎంపిక చేసే పనిలో నారా లోకేష్ గారు ఉన్నారు. మరి ఆలా నాని గారు కూడా రాష్ట్రాలు టీడీపీలో నారా లోకేష్ గారి టీంలో టీడీపీలో ఒక కీలక బాధ్యతలు అప్పచెప్తాడని కూడా సమాచారం. అంతేకాదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారి యొక్క భర్త బీసీ నాయకులు గంటా ప్రసాద్ గారికి కూడా రాష్ట్ర స్థాయిలో టీడీపీలో కీలకమైన బాధ్యతలు ఒక బీసీ సామాజిక వర్గ నాయకుడిగా మరి ఆయనకు కూడా పార్టీ బాధ్యతలు ఒక కీలకమైన బాధ్యతలు అప్పచెప్తారనేది ఎంటీకి అందుతున్న సమాచారం. ఏదేమైనా మహానాడులో ఈసారి పదవుల పందారం టీడీపీ మరింత బలోపేతం చేసి అడుగులు వేయడానికి చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా ఆలోచనలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మరి నారా లోకేష్ గారిని ఒక కీలకమైన వ్యక్తిగా రానున్న రోజుల్లో భవిష్యత్తు రాజకీయాల సంబంధించిన వ్యవహారాల్లో భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ గారిని ముందు వరుసలో ఉంచాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంగా ఉన్న నేపథ్యంలో లోకేష్ గారి టీంని కూడా అదేవిధంగా జిల్లాల వారీగా సామాజిక వర్గాల వారీగా నియమించుకున్న తరుణంలో ఏలూరు జిల్లా నుంచి గోదావరి జిల్లా నుంచి కూడా ఆలా నాని గారు కూడా ఒక కీలకంగా నారా లోకేష్ గారి టీంలో రాష్ట్ర స్థాయిలో టీడీపీలో బాధ్యత పార్టీ పదవులు తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా గంటా ప్రసాద్ గారికి కూడా రేపు జరిగే మహానాడులో రాష్ట్ర స్థాయిలో టీడీపీలో కూడా ఒక కీలకమైన పదవి వస్తుందనేది మనకున్న సమాచారం. ఏదేమైనా సామాజిక వర్గాల కూర్పుతోనే రేపు మహానాడులో తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి నాయకత్వంలో ఉన్న ఈ కమిటీలు ఏవైతున్నా కమిటీల్లో కీలకంగా ఉన్న నాయకులకు మాత్రం కీలకమైన పదవులు అప్పచెప్పే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా గోదావరి జిల్లాలకి ఆలా నాని గారితో పాటు గంటా ప్రసాద్ గారికి కొంతమందికి తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు వస్తాయి అప్పచెప్తాడని కూడా ఒక సమాచారం ఉంది. మరి అది ఏ విధంగా ఎవరికి వర్తిస్తుంది, ఎవరెవరికి ఏ పదవులు వస్తాయనేది మరి ఈ నెల 27-28 తేదీల్లో టీడీపీ మహానాడు పూర్తయిన తర్వాత కానీ స్పష్టమయ్యే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ.